దేశ చరిత్రలో ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీ చీకటి అధ్యాయమని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అర్చనా టెక్స్ చౌరస్తా నుండి గాంధీ పార్క్ వరకు నల్ల జెండాలు ప్రదర్శిస్తూ యాంటీ ఎమర్జెన్సీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిర్పూర్ కాగజ్నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజాస్వామ్యం రాజకీయ చరిత్రలో అత్యంత ఘోరమైన చీకటి అధ్యాయం, అత్యవసర పరిస్థితి అన్నారు. రాజ్యాంగ హక్కులను హరించి తద్వారా ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా కాంగ్రెస్ నియంత్రిత పాలన కొనసాగిందన్నారు. ఈ క్రమంలో రాజ్యాంగ హక్కులను పరిరక్షించి ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం ఎంతో మంది పోరాడినట్లు గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంపై ఉక్కుపాదం మోపిన ఆ రోజులను ఎన్నటికీ మర్చిపోలేమన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను చిత్రహింసలు గురిచేసిందని అన్నారు. రాజ్యాంగం పరిరక్షణ కోసం బీజేపీ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాథమిక హక్కులను కూడా కాలరాసి భారతదేశంలో అత్యయిక ఎమర్జెన్సీని విధించడం జరిగింది. చాలా దారుణం. ఆ రోజు ప్రజలకు ఎవరికి కనీస హక్కులు కూడా లేకుండే ఇందిరాగాంధీ గారి కొడుకు సంజయ్ గాంధీ గారు ఒక రాజ్యాంగేతర శక్తిగా మారి బలవంతంగా స్టెరిలైజేషన్ ఆపరేషన్లు, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేయించి మొత్తం భారతదేశంలో ఉన్న విపక్ష నాయకులందరినీ జైల్లో పెట్టించడం జరిగింది. ఒక్క తిహార్ జైల్లోనే 4000 మంది రాజకీయ ఖైదీలను అందులో నిర్బంధించడం జరిగింది. కొత్తగా జైళ్లలో జాగలేకపోతే సిమెంట్ రేకులతోటి జైళ్లు కట్టించిన ఘనత కూడా ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతుంది. రాజ్యాంగం గురించి వీళ్ళు మాట్లాడితే రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన వారు, ఎమర్జెన్సీ పరిస్థితి తీసుకొచ్చిన వారు, ఎమర్జెన్సీని విధించిన వాళ్ళు, ప్రాథమిక హక్కులను కాలరాసిన వారు, గతంలో 75 సార్లు రాజ్యాంగాన్ని మార్చిన వాళ్ళు, అసలు భారతదేశంలో రాజ్యాంగ హక్కులు, ప్రాథమిక హక్కులు లేకుండా చేసిన దౌర్భాగ్యులే ఇవాళ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని అడ్డగోలు మాటలు మాట్లాడతారు. నిన్న మీరు చూసినారు, పార్లమెంట్లో సభ్యులు ప్రమాణం చేయంగా ఈ ఇండి కూటమి సభ్యులందరూ రాజ్యాంగ ప్రతులను తీసుకువెళ్ళి ఆ సభలో కూర్చోవడం జరిగింది. ఇంత దారుణం అంటే ఎవరైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించినరో, ఎవరైతే రాజ్యాంగాన్ని మార్చినరో, ఎవరైతే రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినరో, ఎవరైతే రాజ్యాంగాన్ని అవమానపరిచినరో వారే ఇవాళ మళ్ళా రాజ్యాంగ పరిరక్షకులం అని చెప్పుకొని మాట్లాడుతున్నారు. చాలా దౌర్భాగ్యం. ఇవాళ ఎమర్జెన్సీ దినం ఎందుకు గుర్తు చేసుకోవాలి అని అంటే భవిష్యత్తులో ఇటువంటి తప్పులు, ఇటువంటి ఉపద్రవాలు మళ్ళీ పునరావృతం కావద్దు అనే ఉద్దేశంతో మనం దాన్ని మర్చిపోవద్దు, దాన్ని మనమందరం గుర్తు చేసుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి విపత్కర పరిస్థితులు, అత్యయిక పరిస్థితులు మళ్ళీ రావద్దని మనమందరం కోరుకోవాలి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఎట్లయితే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ఇవాళ కూడా అట్లనే ఉన్నది. వాళ్ళ కుత్సిత మానసిక స్థితి ఏదైతే ఉన్నదో మళ్ళీ బయటపడ్డది. రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను కనీసం గౌరవించలేని ఈ పార్టీ వాళ్ళ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నదంటే చాలా దౌర్భాగ్యం. దీనికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో నిరసన ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగింది. జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారి పిలుపు మేరకు ఏదైతే 1975 జూన్ 25 నాడు ఎమర్జెన్సీ, అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ విధించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాలలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మంచిర్యాల జిల్లా కేంద్రం అర్చనా టెక్స్ చౌరస్తా నుంచి గాంధీ పార్క్ వరకు నిర్వహించిన మౌన ర్యాలీలో బీజేపీ సిర్పూర్ శాసనసభ్యులు, బీజేపీ నాయకులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారు పాల్గొన్నందుకు వారికి, బీజేపీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు.